స్టార్ట్ చేయొచ్చా? పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విశాఖ స్టీల్ గురించి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ హడావుడి చేస్తూ ఉంది. ఈ విషయంగా కొన్ని విషయాలు చర్చించదలుచుకున్నాం. ఫిబ్రవరి 6వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి గారికి వ్యూహాత్మక 100% పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలనని లేఖ రాయడం జరిగింది. అదే సమయంలో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రులకి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు అంటే నిన్న ఇదే సమయంలో RINL 100% వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ గురించి ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఆ యొక్క సమాధానంతో రాష్ట్ర ప్రజలను, వివిధ కార్మిక సంఘాల నాయకుల్ని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని, కార్మికులని తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది దీర్ఘకాలం పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి ఒక గొప్ప సంస్థ. దాదాపు దశాబ్దం కాలం పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదంతో కొనసాగించినటువంటి ఉద్యమంలో ఇంచుమించుగా 32 మంది అసువులు బాశారన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఎంతో మందికి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇంచుమించుగా 20,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తూ ఒక ప్రభుత్వ రంగ సంస్థగా, ఒక నవరత్నాల సంస్థగా అభివృద్ధి చెందింది విశాఖ ఉక్కు. 2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమమైనటువంటి తీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచి దేశానికి ట్యాక్సుల రూపేణా కానీ ఇతరత్ర కానీ లాభాలను ఆర్జించి ప్రయోజనం చేకూర్చింది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి 19,700 ఎకరాల భూమి, మార్కెట్ విలువ ప్లాంట్ సహా ఇంచుమించు 1,00,000 కోట్లకు పైగానే ఉంటుందన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క సంస్థ సామర్థ్యం, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈరోజు 7.3 మిలియన్ టన్నులుగా నమోదవుతా ఉంది. ఉత్పత్తి సామర్థ్యానికి పెంచడానికి ఈ యొక్క సంస్థ వివిధ చర్యలను తీసుకున్నదన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. విశ్వవ్యాప్తంగా, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ రంగంలో, ఉక్కు రంగంలో ఆర్థిక మాంద్యం వల్ల విశాఖ ఉక్కు 2014-15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టిందన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. దీనికి ప్రధానంగా సొంత గనులు లేకపోవడం, ఈ యొక్క విస్తరణకి, ఎక్స్పాన్షన్కి ఎక్కువగా అప్పులు తీసుకురావడం, ఆ యొక్క ఇంట్రెస్ట్ భారం దీని మీద పడడం ఈ యొక్క నష్టాలకి కారణమైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలనని, ఆ సంస్థకి కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే తప్పనిసరిగా నష్టాల నుంచి లాభాల బాట పడుతుందనని మా యొక్క
ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం బలంగా నమ్ముతా ఉంది. సొంత గనులు, దీనికి 2 ప్రత్యామ్నాయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచించారు. మొట్టమొదటిది సొంత గనులు దీనికి కేటాయించడం. 2, ఏదైతే రుణభారం ఉందో ఆ రుణభారాన్ని ఈక్విటీగా, మూలధనంగా కానీ కన్వర్ట్ చేస్తే ఈరోజు సంస్థ పే చేస్తున్నటువంటి 14% వడ్డీ భారం తగ్గుతుంది. దానివల్ల ఇది నష్టాల్లో నుంచి లాభాలకు వస్తుంది. సొంత గనులు కేటాయించడం వల్ల ఇంచుమించుగా 1 టన్నుకి 5,000 రూపాయలు ఆదా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. రుణాలను బ్యాంకులు ఈక్విటీగా మారిస్తే వడ్డీ భారం తగ్గి ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియతో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే దీన్ని ప్రైవేటీకరణ చేసేదానికన్నా కూడా దీన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చి, ఒకవేళ అవసరం అని అనుకుంటే ఏ 25% 30% స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి దాన్ని ప్రజలకు, ఒక ప్రైవేట్ వ్యక్తికి కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే ప్రజలే కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది నేను చెప్పేటటువంటి వివరణ. ఇప్పుడు ఈరోజు కూడా ఇది క్రమంగా సొంత గనులు ఇప్పటికీ కూడా అలాట్ చేయనప్పటికీ, ఈ యొక్క రుణాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేయనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ గత ఏడాది డిసెంబర్ నుంచి 6.3 ఉత్పత్తి సామర్థ్యంతో గరిష్ట స్థాయిలో పనిచేస్తూ ప్రతి నెల కూడా ఇంచుమించుగా 200 కోట్ల లాభాన్ని ఆర్జిస్తూ ఉంది. అక్యూములేటెడ్ లాసెస్ అన్నిటినీ కూడా చూపించి దీన్ని ఇదేదో నష్టాల్లో కూరుకుపోయినటువంటి సంస్థ అన్నటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇనుప ఖనిజం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం ప్రస్తుతం ఎన్ఎండిసికి చెందినటువంటి బయలడిల్లా గనుల నుంచి మార్కెట్ ధరకు ఇనుప ఖనిజం కొనుగోలు చేయడం వల్ల దాదాపు 5,260 రూపాయలు ఒక్కొక్క టన్నుకి ఈ సంస్థ కొనుగోలు చేస్తూ ఉంది. సొంత గనులుంటే ఇది ఆదా అవుతుంది. సొంతంగా మైన్ చేసి కనీసం ఒక 90% దీంట్లో ఆదా గలుగుతుంది అని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మిగతా అన్ని ఉక్కు కర్మాగారాలకి దేశంలో సొంత గనులు ఉన్నాయి. ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తప్ప మిగతా అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా 60% వాటి ముడి సరుకు స్వంత గనుల నుంచి తీసుకుని 40% మాత్రం బయట నుంచి తీసుకుంటుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం 100% ముడి సరుకుని ఎన్ఎండిసి దగ్గర నుంచి బయలడిల్లా గనుల్లో నుంచి కొనుక్కోవడం జరుగుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి ఖనిజాన్ని పూర్తిగా ఎన్ఎండిసి గనుల మీద ఆధారపడడం వల్ల ఆర్ఐఎన్ఎల్కి, అంటే ఈ విశాఖ ఉక్కుకి 3,472 కోట్ల రూపాయలు పైగా భారం పడతా ఉంది. ఇదంతా కూడా ఈ ఒక్కసారి సొంత గనులుగానే ఉంటే ఈ 3,472 కోట్ల రూపాయలు అది ప్రాఫిట్ అవుతుంది. అంతవరకు ఖర్చులు తగ్గుతాయి. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విశాఖ ఉక్కుని ఎలా లాభాల బాటలో పట్టించాలి, ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నటువంటి విషయాల్ని స్వయంగా ప్రధానమంత్రి గారికి వివరించడం కోసం అపాయింట్మెంట్ ఇవ్వాలనని కోరుకుంటా ఉన్నారు. ఈ విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష బృందంతో పాటు కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకువెళ్తారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, సంస్థతో మాకు ముడిపడి ఉన్నటువంటి సెంటిమెంట్ని స్వయంగా ప్రధానమంత్రి గారికి వివరిస్తారు. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వాలనని ప్రధానమంత్రి గారిని కోరడమైంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని నేను హామీ ఇస్తా ఉన్నాను. లక్ష్య సాధన కోసం సమర్థవంతమైనటువంటి నాయకులు అందరితో కలిసి, కార్మిక సంఘాలు కానీ, రాజకీయ పక్షాలు కానీ అందరితో కలిసి అడుగులు వేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక విషయం, రాష్ట్ర ప్రధానమంత్రి గారిని కలిసి వివరించడమే కాకుండా రాష్ట్ర శాసనసభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామనని తెలియచేసుకుంటా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఈ ప్రైవేటీకరణ సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రజలు ఎంత మాత్రం ప్రైవేటీకరణ ఒప్పుకోరు. కాబట్టి ఇది నిర్ణయాన్ని వెనక్కి ఉపసంహరించుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే ఎంత దూరమైనా పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.